నే చదివినవి గలవు పెక్కు. నేను చాలా చదివా, అది ఇది అని కాదు, అన్నీ చదివేశాను. చివరిలో ఒక పాదం అంటాడు, ఇప్పుడు నా జేబులో రూపాయి లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండొచ్చు, జ్ఞానం ఉంటే. సారం లేని చదువు చదివిస్తే అలానే తయారవుతుంది. సో వాళ్ళ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఇది? మనిషికి కావాల్సింది డబ్బుగా. నువ్వు డబ్బు కనుక పరిగెడితే నీ దగ్గరికి రాదు. ఆన్లైన్ సెషన్స్ రేపు జరుగుతాయి, జాయిన్ అవ్వు, అన్ని విషయాలు తెలుసుకో, ప్రశాంతంగా శాస్త్ర ప్రమాణాలతో చెప్తాం మేము. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. 15 years నుంచి ఉన్న ఈ చిద్గురు గీతను మన అందరికీ ఆన్లైన్ క్లాస్ ద్వారా ఎంతోమందికి తన మాటలతో పరిచయం చేశారు. అలాగే వాళ్ళ జీవితాలు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉన్నాయి. చిద్గురు గీత మరియు భగవద్గీత క్లాసెస్ని మనకి ఆన్లైన్లో కూడా చెప్తున్నారు. సో వీరితో అయితే మనము వీటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్తే. ఈ క్రియాయోగా అనేది సో వాళ్ళ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఇది? ఏది ఈ 5 days సెషన్ అనేది లైఫ్ లాంగ్ ఎలా ధ్యానానికి సంబంధించిన ప్రోగ్రాము 5 days. ధ్యానం అయిపోయింది. ధ్యానం తర్వాత ధ్యాన శిక్షణ చెప్తున్న సమయంలో మేము 2-3 years ప్రచారం చేసాం. ఆ తర్వాత నుండి ఆర్థిక వ్యవస్థల గురించి అడిగేసరికి ఎట్లా నా స్టూడెంట్స్ ఇట్లాంటి సమస్యలతో బాధపడకూడదు, వాళ్ళకి అసలు ఈ సమస్యలు ఉండకూడదని మేము తర్జన భర్జన చేసి చాలామంది గురువులను కలిసి, నాకు చిన్నప్పటి నుండి గురువులతో సత్సంగం చేయడం ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి వెంటనే వెళ్ళిపోతాను. నాకు ఏదైనా సమస్య వచ్చి డౌట్ వస్తే నేను వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి. గుంటూరులో కానీ మా గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో కొన్ని రోజులు ఉండి ఆ డౌట్స్ అన్ని అడిగి క్లారిటీ తెచ్చుకుంటా, నేను రీసెర్చ్ చేసుకోవడానికి. సో అట్లా చేసి నా మీద ప్రయోగం చేసుకుంటా, స్టూడెంట్స్ మీద ప్రయోగం చేయను. సో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకు ఆల్రెడీ క్రియాయోగా వచ్చు, కానీ క్రియాయోగా ప్రచారం చేయడానికి కావాల్సిన అవకాశం లేదు. అప్పుడు ఎవరికి తెలియదు, అది అర్థం కాదు. ఎనర్జీ సెంటర్స్ అంటే ఏంటి ఇవన్నీ చెప్తే అర్థం కాదు. అందుకని నేను ఆగా. తర్వాత ఇంకా ఇది టైం అనుకొని ఇంకా ప్రణవ సాధన మొదలుపెట్టి, ముందు సింపుల్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేసేసి ప్రణవ సాధన వల్ల సోరియాసిస్ తగ్గించుకున్నారు. కరోనాలో వితౌట్ మెడిసిన్స్ కరోనాని తగ్గించుకున్నారు. ఒక ఆడావిడ చెప్పింది అనమాట. ఆవిడ పిల్లలు వీళ్ళందరూ కూడా నేను చెప్పిన ప్రణవ సాధన చక్కగా సాధన చేస్తూ తగ్గించుకున్నారు. చాలా రుగ్మతల నుండి బయటపడ్డారు ప్రణవ సాధనతో. జస్ట్ ఓంకారం, ఓం అనేటటువంటి ఓంకారంతో. అమ్మ అది ఒక సాధన, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నేర్పిస్తాం, చేస్తాను. సో ఇట్లా ప్రణవ సాధన క్రియాయోగం ద్వారా ఆర్థిక వ్యవస్థల్లోనూ కాస్త ఇంటి వాతావరణం పాజిటివిటీ డెవలప్ చేసుకోవడం ఇదంతా బాగుంది. ఇప్పుడు తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను ప్రశ్నలు అడిగారు. అది కాదు గురూజీ, మేము ఇలా అనుకుంటున్నాం, ఇది జరగాలి. ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోరికలు పడతాయి. అవునా, మేము ఇలా సంకల్పం చేస్తున్నాం గురూజీ, అవి సిద్ధించుకోవాలంటే ఏం చేయాలన్నప్పుడు ఇంకా అప్పుడు నేను 1.5 year అఫర్మేషన్స్ మీద ప్రాక్టీస్ చేశాను. అంటే ఏంటిది అఫర్మేషన్స్? అంటే మన సంకల్పాలని ఒక ఎనర్జెటిక్ వేలో హై వైబ్రేషన్ ఉండేలాగా, హై ఫ్రీక్వెన్సీలో మనం కనుక అఫర్మేషన్ రూపంలో సాధన చేసినప్పుడు ఆ సంకల్పం మన మైండ్కి, కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి అది యూనివర్స్తో అనుసంధానం అయిపోయి మెటీరియలైజ్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియని మేనిఫెస్టేషన్ అంటారు. సో నేను అట్లా మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి కాబట్టి ముందు నేను రీసెర్చ్ చేయాలి, క్లియర్గా చెప్పాలి ఏది చెప్పిన. అందుకని నేను 1.5 year రీసెర్చ్ చేసుకొని అఫర్మేషన్స్ ప్యాటర్న్స్ డెవలప్ చేసి వాళ్ళకి మేము ఈ శిక్షణలు అందించడం జరిగింది. వాళ్ళు ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు అనుకున్న సంకల్పాలన్నీ సిద్ధించుకున్నారు. తొందరగానే ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు రావడం, ఇవన్నీ ఫీడ్బ్యాక్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. దీని తర్వాత మళ్ళీ నాకు ఒక ఛాలెంజ్ చేశారు. గురూజీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, అఫర్మేషన్స్ చెప్తున్నారు, క్రియాయోగ కాన్సెప్ట్ చెప్తున్నారు, కానీ కష్టంగా ఉన్నాయి. కష్టంగా ఉంది సాధన చేయాలి. రోజు ఉదయాన్నే లేచి ఒక సాధన కాదు కదా, మల్టిపుల్ సాధనలు ఉంటాయి. ఒక్కొక్క ఎనర్జీ సెంటర్కి ఒక్కొక్క సాధన ఉంటాయి. అట్లా మల్టిపుల్ సాధనలు మేము నేర్పించాం. అన్నీ చెప్పేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకు ఇది కష్టంగా ఉంది, సింపుల్గా ఏదన్నా ఉంటుందా అన్నప్పుడు నేను ఆలోచించి సింపుల్గా ఉండేది ఏంటి అని ఆలోచిస్తే సుసుఖం కర్తుం అనే శబ్దం వినబడుతుంది. సుసుఖం కర్తుం అంటే చాలా తేలిగ్గా చేయదగినది అని. ఈ సుసుఖం కర్తుం అనే పదం ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. సో నేనేం చేశాను, ఈ క్రియాయోగాని భగవద్గీతతో సమన్వయం చేసి ఒక కొత్త ప్రోగ్రామ్ని డెవలప్ చేశాం. అదే భగవద్గీత హీలింగ్. ఇది సింపుల్, ఈజీ, చాలా తేలిగ్గా సాధన చేయొచ్చు, వెంటనే రిజల్ట్స్ వస్తాయి.
మీరు క్రియాయోగంలో కొంతకాలం సాధన చేయాలి. సతి దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి. దీర్ఘకాలం చేయాలి, నిరంతరం చేయాలి. సత్కారాసేవితో అసహించుకుంటున్నావు, బాధపడుతున్నావు సాధన చేయకూడదు. మెచ్చుకుంటూ పొగుడుకుంటూ సాధన చేయాలి రిజల్ట్ వచ్చేంత వరకు. అది క్రియాయోగ కాన్సెప్ట్. ఎప్పుడైతే క్రియాయోగ కాన్సెప్ట్ భగవద్గీతతో కనెక్ట్ చేస్తామో, భగవద్గీత స్పీడు, క్రియాయోగ వల్ల కలిగేటటువంటి సిద్ధులు కావచ్చు, ఫలితాలు కావచ్చు, భగవద్గీతతో సమన్వయం చేయడం ద్వారా స్పీడ్గా రిజల్ట్స్ వస్తాయి. సో మేము ఆ కాన్సెప్ట్స్ని 5 days ప్రోగ్రాంలో చెప్పి అసలు ఎట్లా చేస్తాం, ఏంటి క్రియాయోగ కాన్సెప్ట్స్ ఏంటి, భగవద్గీత ఏంటి, ఇవన్నీ విడమర్చి చెప్పేటటువంటి ప్రోగ్రామే భగవద్గీత హీలింగ్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు భగవద్గీత హీలింగ్ అనేసి. ఒక వ్యక్తికి ప్రజెంట్ కావాల్సింది డబ్బు. చాలామంది డబ్బు ప్రాబ్లంతోనే బాధపడుతున్నారు. ఈ డబ్బు అనేది మనల్ని తొందరగా ఆకర్షించాలంటే మీ క్లాసెస్లో మీరు ఏం చెప్తారు? ముందు ఫస్ట్ ఒక చేంజ్. మనిషికి కావాల్సింది డబ్బు కాదు, మనిషికి కావాల్సింది ఆనందం. ఓకే, అర్థమైందండి. ఎప్పుడు కూడా డబ్బు అనకూడదు. డబ్బు వల్ల అవసరాలు తీరుతాయి, డబ్బు వల్ల సమాజంలో కొంచెం గౌరవంగా ఉంటాం, డబ్బు వల్ల ఇబ్బంది లేకుండా ఉంటామేమో కానీ ఆనందంగా ఉండం. ఆనందంగా ఉండేది కేవలం జ్ఞానంతో, ఓకే, అవగాహనతో, అనుభవం ఉన్న వ్యక్తి మాత్రం ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు నా జేబులో రూపాయి లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండొచ్చు జ్ఞానం ఉంటే. నీ దగ్గర కోట్లు ఉన్నా కూడా ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చుంటావు, ఎందుకు? జ్ఞానం లేదు కాబట్టి. సో మనిషి ఆనందంగా ఉండడానికి డబ్బు కాదు, డబ్బు అవసరం అంతే. అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం, అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. సాధనకు వచ్చాక అదే తెలుస్తాం మనం, దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఎంత స్థాయిలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆనందానికి అంత ప్రాధాన్యత, డబ్బుకి ఇంత ప్రాధాన్యత. దేనికి ఎంత మానవ సంబంధాలకి ఇంత ప్రాధాన్యత, డబ్బుకి ఇంత ప్రాధాన్యత. స్నేహ సంబంధాలకి, మన చుట్టూ ఉండేటటువంటి సంబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత, డబ్బుకు తక్కువ ప్రాధాన్యత. ఇవే సాధన అంటే. సో అది నీకు అర్థమైతే దేన్ని ఎలా చూడాలో తెలుస్తుంది, దేన్ని ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. అవి తెలిస్తే ఆటోమేటిక్గా అట్రాక్షన్ చేస్తాం. అది తెలియడం లేకపోవడం వల్లే ఎప్పుడు కూడా మీకు ఒకటే పాయింట్, డబ్బుకి ఒకటే పాయింట్. నువ్వు డబ్బు వైపు పరిగెడితే డబ్బు రాదు. ఇది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. నువ్వు డబ్బు వైపు పరిగెడితే డబ్బు రాదు. నువ్వు నీతో ఉంటే డబ్బు అట్రాక్ట్ అవుతుంది. ఇది ప్రైమ్ రూల్, ఇది మనీ అట్రాక్షన్కి ప్రైమ్ రూల్. అందరికీ తెలుసు ఇది, కాకపోతే ఎట్లా ఆచరణలో పెట్టాలనేదే కన్ఫ్యూజన్. కానీ ఇది ప్రైమ్ రూల్. నువ్వు డబ్బు వెనక పరిగెడితే నీ దగ్గరికి రాదు. అర్థమైందండి. వాడెవడో అది చేయి డబ్బులు వస్తాయి, ఇది చేయి డబ్బులు వస్తాయి అని వెళ్తే ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటాం. ప్రశాంతంగా ఇంట్లో కూర్చో, ఆన్లైన్ సెషన్స్ రేపు జరుగుతాయి, జాయిన్ అవ్వు, అన్ని విషయాలు తెలుసుకో. ప్రశాంతంగా శాస్త్ర ప్రమాణాలతో చెప్తాం మేము, ఏది పడితే అది మాట్లాడే టైప్ కాదు. భగవద్గీత ఇవన్నీ కూడా పరిశోధన చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్స్ అడగచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు. మీరు సమాధాన పడ్డం తర్వాతే ఇది మనం చేయొచ్చు చేయకూడదనే విచక్షణతోనే చెయ్యాలి. మేము ఆ విధమైనటువంటి స్ఫూర్తిని, స్పృహని అందిస్తాం. ప్రశ్నించే వైఖరిని మేము పెంచుతాం. ఊరికే నేను చెప్పాలి, వినాలి, నేను గురువుని, నువ్వు ఈ విధమైనటువంటి ఒక స్నేహభావంతో ప్రేమపూర్వకంగా మేము సత్సంగంలాగా మేము క్లాసులు కండక్ట్ చేస్తాం. ఓకే, సో మీరు ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి, సిబిఎస్ఈ వాళ్ళవి. కేరళలో ఒక అమ్మాయికి 500కి 499 మార్క్స్ వచ్చాయి. కానీ ఆ అమ్మాయి సంతృప్తి చెందలేదు. ఆ ఒక్క మార్క్ నాకు ఎందుకు రాలేదని రీవాల్యుయేషన్ అనేది పెట్టింది. అసలు మనిషి సంతృప్తిగా ఉండాలంటే ఏది కావాలి ఫస్ట్? ఏది వద్దు. ఏది వద్దంటే సంతృప్తిగా ఉంటాడు. ఏదో కావాలంటే సంతృప్తి రాదు. యదృచ్ఛాలాభ సంతృప్తం, ఏది దొరికితే దాంతో సంతృప్తి పడంతే. అంటే అదే ఆ అమ్మాయి అలా పడకుండా, ఆ అమ్మాయికి ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వాల పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. ఇక మార్కులే బతుకు అని అట్లా ట్రైన్ చేశారు. దాంతో ఆవిడ అట్లా తయారైంది. మార్కులు కాదురా నాన్న, 30 మార్కులు వచ్చినా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు నేను చూపిస్తాను మీకు. ఓకే, మా కాలేజీలో మేము చదువుకున్న సమయంలోనే మా గురువులు చెప్పేవాళ్ళు అంతా బ్రహ్మే అనేవాళ్ళు. అంటే అధ్యాత్మ విద్య ఒక సైడ్ ఉంటే అది దాని సామర్థ్యాలు వేరు పిల్లలకి. అంతా బ్రహ్మే. నువ్వు తెలివితేటలతో జీవిస్తావు, నువ్వు చదువుకున్న చదువు కాదు. అంతెందుకండి, ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? చదివించారు నన్ను గురువులు, చదివితి సర్వార్థ శాస్త్ర ముఖరార్థములను
అన్ని శాస్త్రాలని చదివా, వాటి అర్థాలతో సహా వాటి వ్యాఖ్యానాలతో సహా ఏ ఏ ఏ అర్థం చెప్పంటే అర్థం చెప్పే స్థాయిలో నేను చదివా. సర్వార్థ శాస్త్రముకు రార్థం. నే చదివినవి గలవు పెక్కులు. నేను చాలా చదివా, అది ఇది అని కాదు, అన్నీ చదివేశా. చివరిలో ఒక పాదం చెప్తాడు, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అంటాడు. అది చెప్పాలి. సారం లేని చదువులు చదివిస్తే అలానే తయారవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము సక్సెస్ గురించి మాట్లాడాం. అదే 10th క్లాస్ అబ్బాయి ఫెయిల్ అయ్యారు. దీన్ని ఆ అబ్బాయి డిప్రెషన్లోకి లోన్ అవ్వకుండా, సూసైడ్ చేసుకోకుండా వాళ్ళు బ్రతకాలంటే హ్యాపీగా మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తారు? భగవద్గీత శ్లోకాలేనమ్మా, మనం ప్రత్యేకించి చెప్పక్కర్లా. ఓకే, కొన్ని శ్లోకాలు ఉంటాయి, అవి పట్టుకుంటే చాలు. జాతస్య హి ధ్రువం జన్మ మృతస్య తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచతి మర్యాసి. ఏదైనా వచ్చిందంటే అది వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిందంటే మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చేదానికి ఎందుకు బాధపడతావు? మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తావు కదా, మళ్ళీ నెగ్గుతావు కదా, పడిపోయిన చోటే ఉండవు కదా నువ్వు. అవకాశం మళ్ళీ 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 వస్తుంది, నువ్వు గెలిచేంత వరకు వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? అపరిహార్యే అర్థే, ఇది అపరిహారం, పరిహరింపదగింది కాదు. ఎందుకు బాధపడతావు? ఆ శ్లోకం, ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటే నువ్వు బాధపడవు. అట్లా మేము భగవద్గీత శ్లోకాలని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి, అణ్వాస్త్రాలను ఎలా అయితే యుద్ధంలో ఉపయోగిస్తారో అట్లా మానవ జీవిత సంగ్రామంలో ఈ 701 శ్లోకాలని అణ్వస్త్రాల్లాగా నువ్వు ఉపయోగించి సమస్యల నుండి బయటపడవచ్చు. క్రియాయోగంతో సమన్వయం చేసినటువంటి భగవద్గీతని మనం సాధన చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి సంకల్పాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పాజిటివిటీని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సత్ఫలితాలని మనం పొందొచ్చు. మేము 4 బ్యాచెస్ ఆల్రెడీ కండక్ట్ చేసాం. వారి యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకొని చాలా శీఘ్రకాలంలోనే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని అందించడం ద్వారా మేము చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాము, ఈ ప్రోగ్రామ్ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా వివరాలు కావాలంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ అన్నీ అడగచ్చు. ప్రశాంతంగా, తొందరపడాల్సిన అవసరం లేదు. డౌట్స్ అన్నీ అడిగి మీరు సమాధానం పడిన తర్వాతే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాతే ఈ 5 days ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వండి. 7వ తేదీ నెక్స్ట్ మంత్ 7వ తేదీ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 7 నుండి 5 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. 5 బ్యాచెస్తో ఉంటుంది. మీకు వివరాలన్నీ మీరు ఫోన్ చేసినప్పుడు మీకు వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది.